మీకంటే లేకపోతే మీకంటే కొద్దిగా తక్కువ శ్రమలు అనుభవించానేమో. వ్యవసాయం చేసుకుంటూ పాడి పశువులతో ఎప్పుడు కూడా ఆటలు ఉండేవి కాదు, ఎప్పుడు ఇంట్లో పని. ఒక్క ఫేస్ కరెంటు మాత్రమే ఉండేది. చాలా రకాలైనటువంటి శ్రమలు. అది అర్ధరాత్రుల పూట మోటార్ల కరెంటు వదిలేవాళ్ళు. అప్పుడు 30 గేదెలకు నీళ్లు తీసుకురావాలి. చాలా కష్టాలు ఉండేవి. మా అమ్మ కరెంట్ వచ్చిందైనా అని 3:30కు లేపేసేది తలవారు చేప. చాలా కష్టాలు అనుభవించేవాళ్ళం. ఇంచుమించు 2 నుండి 3 కిలోమీటర్లకు దూరంగా బిందెను మోసుకొని రావాలి. సో అక్కడ కూడా వంతులు అట్లా దారి పొడుగున బిందెలు పెట్టి ఉంటారు. కుండలు అంటారు, బిందెలు అంటారు. బిందెలు కుండలు అది పెట్టింటారు. సో మన వంతు వస్తే మన మహా అంటే 6-7 కంటే ఎక్కువ ఉండవు మనకు ఇళ్ళల్లో. సో మళ్ళీ తిరిగి వంతు వచ్చినంత వరకు మళ్ళీ కాచుకో ఉండాలి. చాలా ఇబ్బంది. రాత్రంతా నిద్ర ఉండేది కాదు. అందుకే మా కళ్ళు చూస్తే నల్లగా అయిపోయింది. రైట్. సో మిమ్మల్ని చూస్తుంటే ఎందుకేం చెప్తున్నా అంటే నా గతకాలం గుర్తొచ్చింది. ఈరోజు ఈ సాక్ష్యం ద్వారా మీకు జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, నన్ను దేవుడు క్రమక్రమంగా జ్ఞాపకం చేసుకుని అభివృద్ధిలోకి తీసుకొని వచ్చాడు. ఈ ప్రాంతాలు కూడా కొంతకాలానికల్లా గొప్పగా ఆశీర్వదించబడతాయని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఇక్కడ దైవభక్తి మీరు చక్కగా చేస్తున్నారు. పెద్దలైన మీరు కానీ, తిమ్మోతన్న కానీ, అయ్యగారు కానీ, వీళ్ళందరూ కూడా మీరు ఇంకా కలిసి సంఘ పెద్దలు కొంతమంది, మరి ముఖ్యంగా మీ విశ్వాసాన్ని మీరు చూపిస్తున్నటువంటి విశ్వాసాలను మీరు ఇక్కడ చక్కని భక్తి చేస్తున్నారు. కాబట్టి నేను నమ్ముచున్న దేవుడు ఇక్కడ ఉన్నాడు. బలమైన కార్యాలు రాబోయే రోజుల్లో చేస్తాడు. కొంతమంది నిన్న పిల్లవాళ్ళు సిస్టర్స్ సైడ్ బీటెక్ అయిపోయింది అని చెప్పారు. కొంతమంది BA అయిపోయిందని చెప్పారు. నాకు విన్న వెంటనే చాలా ఆనందం అయిపోయింది. చాలా ఈ పరిస్థితులు ఎట్లున్నాయంటే నేను గమనించినప్పుడు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నాన్న అమ్మ అని చక్కని మాటలు చెప్పి హాస్టళ్లలో పెట్టి వాళ్ళ దగ్గర కలిగినటువంటి సంపాదన కొంత పంపించి మిమ్మల్ని చదివించారు. మీతో వేరే వాళ్ళని పోల్చుకొని చూస్తే, లేకుంటే మంచి టౌన్లో కానీ మంచి కొద్దిగా ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వసతులు ఉన్నటువంటి ఊర్లో వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా చెడిపోతున్నారు. యవనస్తులు కాలేజీలకు వెళ్ళి చిన్న వయసులోనే లేనిపోని అలవాట్లకు గురైపోయి తప్పుడు కార్యాలు చేస్తూ తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకొని వస్తున్నారు. మరొక విషయంలో మిమ్మల్ని అభినందించేటువంటిది ఏంటంటే, మీరు చెడిపోకుండా మీరు చక్కగా చదువుకొని మీ యొక్క పట్టాలు చదువు యొక్క గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ మీరు చేపట్టుకున్నారు. అందుని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, చక్కగా నాయన పాటలు పాడి నిన్ను కనపరచడానికి మాకు కృప చూపించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఏ పాటి వారు నాయన రెప్పపాటిన ఘోర ప్రమాదాలు జరుగుతున్నటువంటి దినంలో ఎంతో నాయన తండ్రి మారుమూల గ్రామంలో నుండి మమ్మల్ని ఇక్కడికి క్షేమంగా తీసుకొని వచ్చి మా పనుల్లో మా యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నింటిలో కూడా మాకు ఎటువంటి అపాయం రాకుండా కాపాడుతున్నందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. నెల మా కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఉన్నందుకు కూడా మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. మరొకసారి నాయన తండ్రి, నేను కొద్దిసేపు నీ వాక్యం వినబోతుండగా నన్ను మీ సిలువ చేత మరుగుపరుచుకొని నాతోనూ మీ ప్రజలతోనూ మీరు మాట్లాడుతూ రమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మరొకసారి నేను వట్టి వాడిని ఒప్పుకుంటున్నాను. బలహీనుని, చేతగాని వాడిని, నోటి మాంద్యం కలిగినటువంటి వాళ్ళని ఒప్పుకుంటూ మీ యొక్క శక్తిని కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము ప్రియ తండ్రి. ఆమేన్. యాక్చువల్గా 3 వర్తమానాలు మీకు సీక్వెన్స్గా మీకు చెప్పి కొద్దిగా ఆత్మీయ పురుకొల్పు తీసుకురావాలని ప్రయత్నం చేయాలని ఆశపడుతూ వచ్చాను. కానీ కొద్దిగా సమయము అటు ఇటు మనకు ఉంది కనుక, కానీ మనము ఎంతవరకు చేయగలమో ఆత్మీయమైనటువంటి మేలు మనము పొందినట్లు ప్రభు యొక్క సహాయాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం కోరుకుంటూ ముందుకెళ్దాం. అందరం కూడా మీ బైబిల్ తెరద్దాం. అందరూ కూడా మీ బైబిల్ను తెరవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అందరూ కూడా మీ బైబిల్ను తెరిచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం.
ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. దేవుడి వచన భాగం ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఇక్కడ మనం చూస్తే మన చుట్టూ రకరకాల దేవుళ్ళు దేవతలు అనబడినవి చాలా ఉన్నాయి. మనము కొద్దిగా అట్లా బయటికి వెళ్తే వీధి వీధికి గుడులు ఉన్నాయి, అవునా కదండి? మన ఊర్లోనే మన పక్క ఇంటి వారే నమ్మేటువంటి దేవుళ్ళు దేవతలు వేరే. మనం ఆరాధించే దేవుడు వేరు, వాళ్ళు ఆరాధించేటువంటి దేవుడు వేరు అన్న భేదాల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. కానీ వాస్తవం ఏంటంటే బైబిల్ ఏం తెలియజేస్తుందంటే ఈ లోకంలో దేవతలు దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నా మనకు తండ్రి ఒక్కడే. అర్థమవుతుందండి? మనుషులు అందరినీ సృష్టించినటువంటి ఒక ఆయన ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ లోకాన్ని అంతటి సమస్తాన్ని సృష్టించినటువంటి తండ్రి ఉన్నాడు. చాలామంది మనం అర్థం చేసుకోక ఈ లోకంలో వాళ్ళ దేవుడు కూడా నిజమైన దేవుడేమో, వాళ్ళ దేవత కూడా నిజమైన దేవతేమో, పక్కనేమో నదులు పారుతున్నాయి, కొండ మీదేమో రకరకాల కైలాసగిరిలు అంటూ రకరకాలు చేస్తూ ఉంటున్నారు, అవి కూడా నిజాలేమో అనుకుంటూ మన విశ్వాసంలో నుండి తొలగిపోతూ ఉంటాం. బైబిల్ చాలా స్పష్టమైన రీతిలో తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మనకు తండ్రి ఒక్కరే, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన. మనము మీ గ్రామాన్ని తీసుకోండి, పొద్దున కొంతమంది వంట వండేటువంటి సహోదరులను అడుగుతా ఉన్నప్పుడు ఎంతమంది అయ్యా మీ ఊర్లో ఉన్నారు అని అడిగారు. అయ్యా ఇంచుమించు ఒక 200 దాకా, దాదాపు 200 కుటుంబాలు, 200 మనుషులు, 200 మంది మనుషులు ఉంటారు పిల్లలతో కలిపి అని ఒక ఆయన చెప్తూ వచ్చారు. మనం ఆలోచన చేస్తే వాళ్ళందరూ కూడా పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రాథమికంగా వాళ్ళందరూ కూడా ఒక 5-6 కుటుంబాలు మాత్రమే అక్కడ ఒక ఊరుగా, ఒక పేటగా అవుతా వచ్చారు. అంటే ఈ లోకంలో ఎంత మంది మనుషులున్నా ఒకే ఒక మూల పురుషుల నుండి మనం వచ్చాము. ఆదాములో నుండి మనం వచ్చాము. ఆదాము అంతకంటే కొన్ని సంవత్సరాల తర్వాత అబ్రహాం అని అనుకోవచ్చు. ఆయన మన విశ్వాసమునకు కర్త, ఆయన తండ్రిగా ఉంటున్నాడు. అదేవిధంగా మనకు అంతకంటే ఎక్కువగా మన కొన్ని సంవత్సరాల తర్వాత తన వంశావళిలో వచ్చినటువంటి యాకోబు 12 గోత్రంలో ఒక గోత్రపు వారం అని కూడా మనం అనుకోవచ్చు. ఎవరో ఒక మనుషుల నుండే మనం వచ్చినటువంటి వారు. ఈ దేశాలు ఎన్నున్నా, ఎన్ని మతాలు, ఎన్ని కులాలు ఉన్నా మనం అందరం మనుషులం. మనకు దేవుణ్ణి బట్టి, ప్రాంతాన్ని బట్టి వేరే అనే భావన రాకూడదు. చాలాసార్లు మన విశ్వాసము దీంట్లో భేదాలు కలుగజేస్తూ ఉంది. వాళ్ళ దేవుడు వేరు, మన దేవుడు వేరు అన్నది మనం ఎప్పుడు తీసుకురాకూడదు. వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు, లోకంలో కొంతమంది తెలియక తీసుకొని వస్తూ ఉంటారు, కానీ మనం ఎప్పుడు కూడా అట్లాంటి ప్రస్తావన ఎప్పుడు తీసుకొని రాకూడదు. మన దేవుని యొక్క గొప్పతనం ఇక్కడ మనం చూస్తుంటున్నాం కదండి. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఒక్కడే ఈ లోకం అంతటినీ సృష్టించినటువంటి వ్యక్తి అని చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆయన ఎలాంటి శక్తి కలిగినటువంటి వాడని ఒక 3 లక్షణాలను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఒకడే దేవుడు ఉన్నాడు అని మనం వింటా వచ్చినాం. ఆయన తండ్రి. ఆయన ఎలా ఈ లోకాన్ని సృష్టించినాడు, ఈ సమస్తమైన సృష్టిని సృష్టించినాడు అని మనం ఆలోచన చేస్తే యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. మనం నిన్న రాత్రి కూడా చూస్తూ వచ్చినాము ఎంతగా ఆయన ఒక మానవాళి యొక్క ఒక ప్రణాళిక, భూమి పునాదులు వేయబడక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పం ఎట్టిదో, ఆయన కృప మహదైశ్వరం ఎట్టిదో అన్న కొన్ని తలంపులు నిన్న రాత్రి కూడా
మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 వరకు మనం చూస్తే 6 రోజుల యొక్క సృష్టి కూడా ప్రతి దినము కూడా ఆయన తన కళ్ళతో చూసినప్పుడు మంచిదిగానే కనపడుతూ వచ్చింది. ఎక్కడ కూడా ఆ సృష్టిలో నిషిద్ధమైనది కానీ అప్రసిద్ధమైనది కానీ ఏది లేదు. పాపము ఆదాము హవ్వల ద్వారా రాకమునుపు అంత కూడా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, పవిత్రమైనదిగానే ఉంటా వచ్చింది. ఆయన ఎలా సృష్టించినాడు? ఆ యొక్క 6 దినాల సృష్టిని మనం ఆలోచన చేస్తే ఆయన వాక్కుతో సృష్టించినాడంట. కలుగునుగాక అంటే కలుగుతా వచ్చింది. ఆయన మాటకు శక్తి ఉంది. మనం ఇక్కడ కూర్చున్నటువంటి వారము కొన్ని సంవత్సరాల చరిత్ర మనం ఒకసారి ఆలోచన చేస్తే, కొన్నిసార్లు మన మాట మన పిల్లలు విని ఉంటారు, కొన్నిసార్లు మన మాట మన పిల్లలు విని ఉంటారు. మన ఫ్రెండ్స్ కానీ మన శ్రేయోభిలాషులు కానీ నచ్చితే వింటారు, నచ్చకపోతే వినరు. కానీ ఈయన శక్తి మన సామర్థ్యాలతో సమానం కాదండి. మనకు ఒకడే దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా, ఒక్కడే తండ్రి. ఆయన ఎలాంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడంటే ఆయన వాక్కుతో సమస్తమైన సృష్టిని చేయగలడు. మనం చేయలేము. మనం బిల్డింగ్ కట్టబడును కాకంటే అవుతుందా? మనం 1 సంవత్సరం ప్రయాసపడాలి, దానికి పునాదులు వేయాలి, రాళ్ళు, ఇసుక, మట్టి, రకరకాల కాయ కష్టం అంతా చేసి డబ్బులు పోవేసి ఒక నిర్మాణాన్ని మనము నిర్మించాలి. కానీ ఆయనకున్నటువంటి సామర్థ్యాలు మనం ఆలోచన చేసినప్పుడు ఆయనకు సరిపాటైనటువంటి వారు ఎవ్వరూ లేరు. రండి ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. 136వ కీర్తన 5వ వచనాన్ని చూద్దాము. 136వ కీర్తన 5వ వచనం చదువు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేశాడు. ఆయనకు నోటి మాటకు శక్తి ఉంది. ఆ నోటి మాట వెల్లడి చేయక మునుపు ఆయనలో ఏముందండి? జ్ఞానం ఉంది. అర్థమవుతుందా? మనము మాట్లాడేటప్పుడు ఎటుపడితే మాట్లాడేస్తాం. మనల్ని ఎవరైనా కోపగించేటటువంటి మాటలు మాట్లాడితే, రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడితే ఎటుపడితే మాట్లాడేస్తాం. నేను చెయ్యనుకో అని అన్ని పక్కన పెట్టేసి మనం మొండితనాన్ని చూపిస్తూ ఉంటాం. అవునా కాదండి? అవునా? మనకు నచ్చితే ఏదైనా చేస్తాం. సరే అండి మాస్టర్ గారు, సరే అండి నాన్నగారు, రకరకాలుగా మనం ఒప్పుకుంటాం. కానీ మనం అడిగిన సెల్లో లేకపోతే అడిగిన వస్తువు మనకు నచ్చినటువంటిది ఏదైనా కావాలని అడిగినప్పుడు ఇవ్వకపోతే మనం వారి మాట వినాం. మన యొక్క తీరు అట్లుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన వాక్కుతో ఏదైనా చేయగలడు. ఎంతో బలం ఉంది. ఆయన జ్ఞానముతో ఆకాశంలో సృష్టిస్తున్నాడంట. ఆయన నోటి మాట ఎటుపడితే అటు వాడట్లేదు. జ్ఞానముతో నింపబడ్డాడు కాబట్టి జ్ఞానం కలిగినటువంటి కార్యాలతోనే కనబడుతూ ఉంటున్నాయి. ఈ రోజు వరకు మనం చూస్తే, సృష్టిని గమనిస్తే ఎక్కడైనా కూడా పొరపాటు జరిగినట్టుగా కనబడుతుందండి. ఖచ్చితంగా ఉదయము సాయంత్రము ఎప్పుడు ఏ ఋతుపవనాలు రావాలి, ఎప్పుడు వర్షాలు రావాలి, ఎండాకాలం ఏంటి, చలికాలం ఏంటి, ఎక్కడ చూసిన సృష్టిలో ఆయన క్రమంగా మనకు కనపడుతుంది. కానీ తప్పిపోయినట్టు కనపడట్లా. ఒక వారం బాగుంటుంది, ఒక వారం బాగోదు అన్నట్లు కనపడట్లా. మనకు రోగాలు వస్తున్నాయి, మన వయసు పెరిగిపోతుంది, మనం చనిపోతున్నాం. కానీ మన తాతల ముత్తాతల కాలం నుండి ఈ కాలం వరకు మనం ఆలోచన చేస్తే, చరిత్రలో కానీ రాబోయే రోజుల్లో కూడా మనం ఆలోచన చేస్తే ఎక్కడ కూడా ఆయన సృష్టి తప్పిపోయేటట్టుగా, మానవాళికి ఆటంకాలు కలగచేసేటట్టుగా ఉండదండి. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన జ్ఞానముతో చేశాడు. ఎంత స్పష్టంగా మనం చూస్తే, తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగచేసెను, ఆయన కృప నిరంతరం ఉండను, ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన భూమిని కూడా ఆకాశమును ఎలా చేశాడో చక్కగా వివరణ ఈ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే, సూర్యచంద్రుల గురించి కానీ, ఇలా గొప్ప జ్యోతులు, చంద్రుడు కానీ సూర్యుడు కానీ రకరకాల నక్షత్రాలు కానీ ఎలా సృష్టించినాడో అన్నటువంటి వివరణ చాలా స్పష్టమైన రీతిలో ఇక్కడ తెలుపబడతా వచ్చింది. మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే,
ఆయన జ్ఞానము కలిగినటువంటి వాడు. ఆయనకు వాక్శక్తి ఉంది, ఇప్పుడు జ్ఞానము కూడా ఉంది. ఇవన్నీ కూడా వాక్శక్తి ఉంది, జ్ఞానం ఉంది. మూడవదిగా ఆయన చేతి పనులతో మనల్ని నిర్మించినాడు. అందరం కూడా రండి కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. చాలా నీవు మనుషుని జ్ఞాపకం. ఇక్కడ 3వ వచనం మనం చూస్తే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఆకాశమును, ఆయన నీళ్లను, భూమి మీద నీళ్ళ మీద భూమిని సృష్టించినటువంటి వాడు, గొప్ప జ్యోతులను సృష్టించినటువంటి వాడు, అంత జ్ఞానం కలిగినటువంటి వాడు ఎలా చేశాడంటే ఆయన చేతిని వాడి చేశాడంట. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అండి, ఇప్పుడు ఈ సృష్టి ఎలా చేశారు? నువ్వు నేను పుట్టి ఉండలేదు. మనం పుట్టక మునుపే కొన్ని వేల సంవత్సరముల క్రితమే ఈ సృష్టి అంతా కూడా కలుగుతూ వచ్చింది. మనల్ని ఉదాహరణగా తీసుకుందాం. ఈరోజు మనం అందమైనటువంటి ముఖాలు, అందమైనటువంటి రూపాలు మనం కలిగి ఉన్నాం. ఒక్కొక్క వ్యక్తి యునీక్గా ఉన్నాడు. మనమందరం కూడా నేలలో నుండి మట్టి ముద్ద తీసుకొని ఆయన రూపంలో సృష్టించబడినటువంటి వారు, ఆయన పోలిక చొప్పున నిర్మించబడినటువంటి వారు. ఇప్పుడు మనం అద్దం మీదకి వెళ్తే నేను అందంగా లేనని ఎవరైనా అనుకుంటారండి? మనల్ని మనం ఎవరైనా అనుకుంటామా? వాళ్ళంటే అన్నారు నేనేం బాగున్నా. మనంతా పక్కన వాళ్ళు నువ్వు నల్లగున్నావు, పొట్టిగున్నావు, కర్రెగున్నావు, అది ఉన్నావు, ఇది ఉన్నావు అని అంటున్నా కూడా, నీ ముఖం సొట్టపోయింది, నీ కళ్ళు ముడతలు పడ్డాయి అని అన్నా కూడా వాళ్ళకేం లేదు, నేనేం బాగున్నా. కొంతమంది పళ్ళు బాగలేవు, ముక్కు బాగలేదు, ఎన్ని తప్పులు పడుతూ ఉంటారు. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆయన చేతులు నిన్ను నన్ను నిర్మించినాయి. ఆయన చేతిలో నేను ఒక చక్కని రూపాన్ని ధరించుకున్నాను. ప్రేమైన వాళ్ళరా, ఇది ఏ మనిషి అయితే అర్థం చేసుకుంటాడో వాళ్ళకు కృతజ్ఞత భావము, స్తుతి, అర్పణ చేయాలన్నటువంటి మనసు ఉంటుంది. చాలా మంది దీన్ని అర్థం చేసుకోకుండా పోవడం వల్ల ప్రభువును ఆరాధించలేకపోతూ ఉంటున్నారు. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాను నేను, ఇంత సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, జ్ఞానం కలిగినటువంటి దేవుడు ఆయన చేతితో నన్ను చేశాడా? ఆయన చేతితో నన్ను తాకాడా? ఒకసారి చూడండి, ఎవరైనా గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళని చూస్తేనే ఎంత వాళ్ళు మనల్ని బాగున్నా మనం బుధ మీద చేస్తే ఎంత సంతోషిస్తాం కదా. ఉన్నతమైన పదవుల్లో ఉన్నటువంటి వారు, సేవకులు ఎవరైనా మన దగ్గరికి వచ్చి నాయనా బాగున్నావా అంటే మనం ఎంత మురిసిపోతూ ఉంటాం. మనల్ని అభినందిస్తే మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుని ద్వారా మనం నిర్మించబడ్డామన్నది ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దీన్ని మనము ఆలోచన చేసినప్పుడు ఎంతగా స్తుతి, ఎంతగా ఆరాధన మనకు వస్తుందంటే దానికి ఇంకా అవధులు లేవు. ఇవన్నీ కూడా ఆయన చేతి పని ద్వారా నిర్మించబడ్డాయి. ఈ చేతిలో ఎంత బలం ఉందో కూడా చూద్దాం రండి. కీర్తన గ్రంథము 102వ అధ్యాయం, కీర్తన గ్రంథము లేకపోతే జెర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకున్నా. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించెను. ఆయన బలము చేత భూమిని సృష్టించారు, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించారు. ఆయన చేతి చూడండి, ఆయన దేహంలో ఎక్కడ చూసినా ప్రతి దాంట్లో కూడా గొప్పతనాన్ని గురించే ప్రకటిస్తున్నాయండి. మనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే ఆయన ఎలాంటి రూపం కలిగినటువంటి వాడు, ఆయన తల వెంట్రుకలు, ఆయన ముఖము ఏ విధంగా ఆ స్ఫటికం వలె సూర్య తేజస్సు కంటే ఎంత తేజస్సు కలిగినదో మనకు కనపడతా ఉంటుంది. ఆయన తల వెంట్రుకలు హిమము కంటే ధవలముగా కలిగినటువంటి వాడిగా ఉంటా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఆయన యొక్క గుణలక్షణాల గురించి మనము చెప్పుకుంటే మనకు ఒక రోజు సమయం పట్టదండి. రండి, అందులో కూడా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తల వెంట్రుకలను
ఉండెను, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. చూడండి, ఒక్కొక్క లక్షణాలు లేకపోతే అవయవాలు ఆయనలో ఉన్నటువంటి శక్తిని ఆలోచన చేస్తే మనకు లాగా ఆయన లేడండి. కానీ ఆయన ఏమంటున్నాడంటే, మీలో నేను ఉంటా, మీకోసం నేను ఉంటాను. ఈ గొప్ప దేవుణ్ణి మనము చాలాసార్లు అర్థం చేసుకోలేకపోతూ ఉంటున్నామండి. ఈయన సృష్టించినటువంటి దేవుడు, ఈయన నాశనం చేయడానికి కూడా అధికారం కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు ఈయన చేతి పనులు, ఈయన చేతిని వాడుకొని ఇంత గొప్పగా ఈ సమస్తమైన సృష్టిని చేశాడు. ఆయన దీన్ని ఒక ఏమంటారు రోల్ లాగా, ఒక స్క్రోల్ లాగా మడిచి ఈ యొక్క ఆకాశాన్ని, భూమిని కూడా లయము చేయడానికి కూడా సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఈయన సృష్టించడానికి, లయపరచడానికి బలం కలిగినటువంటి వాడు. అర్థమవుతుందా? కొన్ని ఏంటంటే మనం కొన్ని చేస్తాం కానీ మనం దాన్ని ఆపివేయలేము. ఇప్పుడు కొన్ని రిపేర్ వచ్చాయనుకోండి, ఏదైనా వస్తువులు, దాన్ని మనం సరి చేయలేము, మూలం పడేస్తుంటాం. ఇంట్లో గ్రీజర్ పని చేయలేదు అనుకోండి, ఇంకా అది పని చేయలేదు అనేసి మనం అట్లే ఉండేది వదిలేస్తాం. లేకపోతే ఫ్రిడ్జ్ పని చేయలేదు అనుకోండి, మన వల్ల కాదు, మనం ఎక్కడ కాశీపట్నం, మళ్ళీ వైజాగ్ ఎక్కడ తీసుకెళ్ళి, వెస్కోటకి ఎక్కడ తీసుకెళ్ళి రిపేర్ చేసేదని అట్లే ఉంచేస్తూ ఉంటాం. మన జ్ఞానానికి పరిమితి ఉంది. ఆయన జ్ఞానం ఏంటంటే సృష్టించగలదు, పాడు చేయగలదు, దాన్ని తిరిగి కూడా నిర్మించగలదు, చెడిపోయిన దాన్ని బాగు చేయగలదు. మన జీవితాన్ని మనం ఆధారం చేసుకొని ఒకసారి తొంగి చూస్తే మనం చాలాసార్లు దేవునికి బాధ పెట్టినటువంటి వారమే, దేవుణ్ణి ఏడ్పించినటువంటి వారమే, ఎక్కడో ఒక చోట దేవుని దుఃఖం పెట్టినటువంటి వారమే. అది క్రమం కావచ్చు, మన శరీరంలో పుట్టేటువంటి కోరికల వల్ల కావచ్చు, ఆలోచనలు, తలంపుల వల్ల కావచ్చు, ఏదో ఒక కారణాన్ని బట్టి దేవుణ్ణి బాధ పెట్టినటువంటి వారమే. కానీ ఆయన మన అంతరింద్రియములను నిర్మించిన వాడు కనుక మన మీద ఆయన వాస్తవాన్ని నూతనంగా పుట్టించుకొని ఆయన మనల్ని మళ్ళీ తిరిగి నిర్మిస్తూ ఉంటున్నాడు. అందుని బట్టి మనం ప్రభువును స్తుతించ బద్దలమైన మనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే ఆయన దరిద్రతను నెరుగుదును, అయినా నువ్వు ధనవంతుడవే, తాము యూదులను చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణమే నెరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకు. ఇక్కడ మనం చూస్తే తాము యూదులమని, ఇక్కడ మనం అయినను నీవు ధనవంతులమే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణాన్ని ఎరుగుదును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యూదుల దగ్గర క్రైస్తవులముగా నువ్వు నేను పెట్టుకొని చూద్దాం. దేవుణ్ణి నమ్ముకొని బాప్తిజం తీసుకున్నాం, ఆయన బిడ్డగా బ్రతుకుతానని మాటిచ్చాము, కానీ ఆయన బిడ్డగా బ్రతకకుండా ఉన్నాం చాలాసార్లు. అర్థమవుతుందండి? ఇదే సందర్భము మనము 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూడగలము. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించుదును. అంటే వాళ్ళు క్రైస్తవులుగా ఉండాలి, కానీ క్రైస్తవులుగా వాళ్ళు బ్రతకడం లేదు. యూదులు అని చెప్పుకుంటున్నారు, వాళ్ళు యూదులకు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు వాళ్ళు లేవని ఆ సంఘాలను దేవుడు మనకు ఉదాహరణగా చూపించి మనల్ని సర్దిద్దుకోవడానికి ఈ ఉదయకాల సమయాన్ని మనకు హెచ్చరిస్తున్నాడు. చాలాసార్లు క్రైస్తవుల బిడ్డలుగా ఒక మంచి తీర్మానం చేస్తూ ఉంటాం. అది సంవత్సరం ప్రారంభంలో వాగ్దానం తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఒక స్పెషల్ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే వారం వెంబడి వారం ఏదో ఒక వర్తమానాల ద్వారా నువ్వు నేను అనేక సార్లు తీర్మానం చేసినటువంటి వారమే, కానీ క్రైస్తవులముగా బ్రతకట్లేదు. అయినప్పటికీ ఆయన నిన్ను నన్ను ఓర్చుకొని సహించి నిర్మిస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఒకసారి అవకాశం, మళ్ళీ ఒకసారి నిన్ను కట్టడానికి కొరకు, మళ్ళీ ఒకసారి సమకూర్పులోనికే విడిచిపెట్టడానికి కొరకు కాదు. అర్థమవుతుందా? సమకూర్చాలని ఏ పరిస్థితులు వచ్చినా నిన్ను నన్ను బాగు చేయాలన్నదే ఆయన ఉద్దేశం, కానీ నిన్ను నన్ను విడిచిపెట్టేయాలని ఈవిడ లేకపోతే ఇతను పనికిరాడు అన్న ఆలోచన తలపులు దేవుడికి అస్సలు లేవు. సహోదరు తిమోతి బ్రదర్ గారు నేను చెప్తున్నారు, ఒక ఊరిలో 200 కంటే ఎక్కువ మంది ఉండేటువంటి వారు బాగా ఉన్నారు. ఒక సడన్గా నాతో ఉండి నా దగ్గర మేలు పొంది ఎంతగానో దగ్గర ఉన్నటువంటి తమ్ముడు వ్యతిరేకంగా వచ్చారు.
వ్యతిరేకంగా వచ్చారు. అక్కడికి నేను వెళ్ళాలంటే ఇప్పుడు బాధగా ఉంది. ఎంతో మంచి వ్యక్తి, నేను అతన్ని ఇప్పటికీ ప్రేమిస్తున్నాను, ఇప్పటికి కూడా అతను అంతే నాకు చాలా ప్రేమ గౌరవం ఉంది. కానీ ప్రభు చూసుకుంటాడు, ప్రభు కార్యం జరగాలని నేను ఎదురు చూస్తున్నాను అని అంటున్నాను. ఈరోజు బాగున్నవారు ఏదో ఒక కారణం చేత మనకు వ్యతిరేకంగా అవుతూ ఉంటారు. అది పిల్లలైన మనం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మన అన్నతమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుడు మనకు వేసిన పునాది నుండి మనం తొలగిపోతూ ఉంటాం. పునాది వేసిన క్రియను విడిచిపెట్టేసి, క్రమాన్ని విడిచిపెట్టేసి, మనకు సొంతంగా మనకు ఇష్టం వచ్చినట్లుగా, మనకు నచ్చినట్లుగా కొత్త ప్రణాళికలు సృష్టించుకొని మనకు అనుకూలంగా వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, యూదులు మనం చెప్పుకోవచ్చు, యూదులు కాకయే క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రైస్తవ నడక లేకుండా ఉంటున్నప్పటికీ దేవుడు మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకొరకు? నిన్ను నన్ను ఆయన సృష్టించినాడు కాబట్టి, నిన్ను నన్ను ఆయన నిర్మించినాడు కాబట్టి. ఇదే కాదు సంగం, మన అందరం కూడా ప్రభువును ఆరాధించుకున్నప్పుడు ఎంత గొప్ప దేవుని యొక్క బిడ్డలంగా మనం బ్రతుకుతున్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన కృతజ్ఞత భావము వస్తుంది. ప్రభువును మనం ఆరాధించడానికి మన మనస్సు పురుకొల్పులోనికి వస్తుంది. చాలాసార్లు ఏదో వస్తున్నాం, ఆదివారం కొద్దిసేపు 10కి రమ్మంటే 12కి వస్తాం, కొద్దిసేపు ఉంటాం, భోజనం చేసుకుంటాం, వెళ్ళిపోతున్నాం. ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు సజీవమైనటువంటి దేవుడు. ఆయన మృతుడై ఉన్నాడు కానీ ఆయన తిరిగి లేచి యుగ యుగాలు జీవిస్తున్నటువంటి వాడు, సజీవుడై యుగ యుగాలు జీవిస్తున్నటువంటి వాడు. ఆయన ఈ యొక్క సమస్తమైనటువంటి కార్యము నీ కొరకు నా కొరకు చేసి, ఈరోజు నువ్వు నేను తప్పిపోయినప్పటికీ, 6 రోజుల సృష్టిలో ఆదాము హవ్వలు ఏ విధంగా తప్పిపోయి దేవుడిని దుఃఖపెట్టారో, ఈరోజు ఆ పాపాన్ని బట్టి నువ్వు నేను కూడా తప్పిపోతున్నప్పటికీ క్రీస్తులో మనల్ని సమకూరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం క్రీస్తులో నిన్ను నన్ను మళ్ళీ సమకూరుస్తున్నాడు ప్రభు. క్రీస్తులోనికి వచ్చి నిన్ను నన్ను విమోచించాలని, క్రీస్తులో నువ్వు నేను కట్టబడాలని అనుకుంటున్నాడు ప్రభు. మనం చూస్తే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ రోజు రోజుకు పెరిగిపోతుంది కానీ తగ్గడం లేదు. ప్రేమ రోజు రోజుకు నీ పైన ఉన్నటువంటి వాస్తవ్యత, నీ పైన ఉన్నటువంటి ఆ ప్రేమ పెరుగుతుంది కానీ తగ్గడమే లేదు. రండి, ఆయన మనల్ని నాశనం చేయడానికి కూడా శక్తి సామర్థ్యాలు అని అనుకున్నాం కదా, అది కూడా చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని 10వ వచనాన్ని చదువుకుందాం. ఈయన సృష్టించడానికి అధికారం ఉందండి. ఒకరోజు సర్వనాశనం చేయడానికి కూడా అధికారము కలిగినటువంటి దేవుడుగా మనకుంటున్నాడు. 13వ వచనాన్ని కూడా మనం చదివితే ఇదే అధ్యాయంలో, ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టు. ఈ నూతన సృష్టి కూడా చేయడానికి కూడా ఆయన వాగ్దానము చేశాడు. ఒకరోజు మానవుడిని ఇప్పుడు నిన్ను నన్ను రక్షించినాడు. ఒకరోజు ఈ యొక్క సర్వలోకము కూడా ఆయన చేతిలో లయమైపోతుంది. ఒకరోజు అంతం ఉండబోతుంది. నిన్ను నన్ను మాత్రము ఆయన యుగయుగమాలు ఉండనిస్తాడు. ఇప్పుడు రక్షణ మనకు ఇచ్చారు చూసారా? ఈ రక్షణను మనం రాత్రి 3 మెట్లు చూసాం కదా. రక్షించబడిన వారంగా ఉండాలి, శాంటిఫై చేయబడుతున్నటువంటి వారంగా, మన చివరి వరకు శాంటిఫికేషన్లో మనం కొనసాగుతూ ఉండాలి. 3వదిగా గ్లోరిఫికేషన్, ఆయన మహిమ కొరకు నిరీక్షణ గల వారమై ఎదురు చూస్తూ ఉండాలి. ఇక్కడ ఆయన వాగ్దానం చేశాడు, నేను రక్షించుకున్నటువంటి వారిని. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 19 వచనాల వరకు మనం చూస్తే, ఆయన తన ప్రధాన దూతతో కడబూర శబ్దం ఒకరోజు వాయించబోతున్నాడు. నువ్వు నేను రక్షించబడిన వారమై సిద్ధపడి ఉంటే ఆయన కడబూర శబ్దానికి విని మనం కూడా ఆయనతో ఎత్తబడతాం మధ్యాకాశంలోనికి. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత. తర్వాత ఆయన ఈ లోకాన్ని ఆ శ్రమకాలం అయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత లయం అందించబోతున్నాడు. లయము అయిన తర్వాత నువ్వు నేను ఆయనతో యుగ యుగములు జీవించబోతున్నా. క్రీస్తులో ఒక మనిషి వచ్చినప్పుడు
ఆయన ఏమంటాడంటే క్రీస్తులో మనము నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తం నూతనమాయ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న క్రైస్తవులు కాక బ్రతుకుతూ ఉంటే నూతన సృష్టిగా చేసిన దానికి విలువే ఉండదు. అర్థమవుతుందా? ఎక్కడైనా పొరపాటున, ఎక్కడైనా దేవునికి అయిష్టంగా కొంతకాలం నుండి ఇంకా దేవుడు నూతన సృష్టిగా నేను చేసినప్పటికీ, నీలో ఆయన నివాసం ఉంటున్నప్పటికీ దేవునికి యూదులము కాక ఎక్కడైనా అవిధేయత చూపించున్నామేమో, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా బాధ పెట్టున్నామేమో. చిన్నవి ఉండొచ్చు, మనమేమి విశ్వాసంగా ఉన్నాం కాబట్టి చిన్నవి చేసి ఉండొచ్చాము. అబద్ధాలు ఆడుతున్నామేమో, రహస్యంగా వస్తానులే అని మాట తప్పుతున్నామేమో, చేస్తానులే అని చేయకుండా ఉన్నామేమో, లోపల ఈర్ష్య కట్టం పెట్టుకుంటున్నామేమో, ఏదైనా విరోధ భావం, ఒకరి మీద ఒకరికి అసూయలు కలుగుతున్నాయేమో, సరిగ్గా సంబంధాలు కలిగి జీవించలేకపోతున్నామేమో, వాళ్ళు దూరం అయిపోతే బాగుండులే అనుకుంటున్నామేమో. ఏమైనా కావచ్చు. ఒకటి ప్రభు ఏమంటాడంటే, మళ్ళీ నిన్ను తిరిగి సమకూరుస్తాను కానీ, నూతన సృష్టిగా చేస్తాను కానీ నేను అంతం చేయను. ఈ సమస్తమైన సృష్టికి అంతం ఉంది కానీ నీకు మాత్రం, నాకు మాత్రం లేదు. మన ఆత్మ దేవునితో యుగములు ఉండబోతుంది. క్రీస్తులో మనల్ని విమోచించినాడు. ఆయన ప్రియుని యందు ఆయన రక్తం వలన మనం విమోచించబడ్డాం. మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారం, ఆయన సొత్తైనటువంటి వారము. మనం ప్రకటన 1:7 ప్రకారంగా చూస్తే ఆయనకు మనం యాజకులుగా చేయబడ్డాం. ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 21, 22 కూడా మనం చూస్తే, పరలోకములో కొత్త ఆకాశము కొత్త భూమి కలుగజేసిన తర్వాత మనల్ని ఏ విధంగా చేయబోతాడంటే లేవీయులుగా, యాజకులుగా చేయబోతున్నాడు. అందరూ కూడా మీరు చదవండి 66వ అధ్యాయం యెషయా గ్రంథం 21, 22 మనం ఆలోచన చేస్తే మనల్ని యాజకులుగాను లేవీయులుగాను ఆయన చేయబోతున్నాడు. అంటే లేవీయులు అంటే ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి ప్రవేశించడానికి అర్హత కలిగినటువంటి వారు. యాజకులు అంటే అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వెళ్ళి దేవునికి అర్పణను అర్పించడానికి యోగ్యత కలిగినటువంటి వారు. నీకు నాకు పరిశుద్ధమైన స్థలంలోకి పోవడానికి కూడా అర్హత లేదు. అతి పరిశుద్ధమైన స్థలంలోనికి అస్సలు పోవడానికి అర్హత లేదు. కానీ ఆయన ఏమంటాడంటే, నిన్ను నన్ను నూతన సృష్టిగా చేసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క 24 పెద్దలు, ఆ 24 సింహాసనాల మీద ఆసీనులైనటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి స్థలంలోనికి నిన్ను నన్ను కూడా ఆయన తీసుకెళ్ళబోతున్నాడని ఆయన తన మనసును తెలియజేస్తున్నాడు. అట్టి గొప్ప మనసు కలిగినటువంటి దేవుణ్ణి ఈరోజు నువ్వు నేను ఆరాధించడానికి వచ్చినాం. కొన్ని నిమిషాలు సమయం తీసుకొని కొంతమంది సహోదరులు, కొంతమంది సహోదరులు ప్రభువును ఆరాధించిన తర్వాత మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ఆరాధన చేసుకున్నాం. మరి సమయ భావాన్ని బట్టి